Welcome to arithmetic class. So today's topic is areas of square. చతురస్రము దానికి సంబంధించిన వైశాల్యాల గురించి తెలుసుకుందాం. చతురస్ర వైశాల్యం భుజము ఇంటూ భుజం అంటే భుజము స్క్వేర్. ఇంగ్లీష్లో ఏరియా అంటాం. ఏరియాను ఏతో రాస్తే సైడ్ అనేది ఎస్ అనుకుంటే ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ is equal to side into side, that is side square. చుట్టుకొలత 4 ఇంటూ భుజం చతురస్ర చుట్టుకొలత. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4 ఇంటూ సైడ్. కర్ణము √2 ఇంటూ భుజం. Diagonal of a square is √2 into s. వైశాల్యము కర్ణము స్క్వేర్ బై 2 అని కూడా రాయొచ్చు. ఏరియా అంటే s ఇంటూ s. మనకు d తెలిస్తే డయాగ్నల్ స్క్వేర్ బై 2 కూడా ఏరియా అవుతుంది. లేదా పెరిమీటర్ తెలిస్తే పెరిమీటర్ స్క్వేర్ బై 16. సైడ్ తెలిస్తే s ఇంటూ s. d ఇస్తే d స్క్వేర్ బై 2, p ఇస్తే p స్క్వేర్ బై 16. ఇది ఏరియా ఆఫ్ స్క్వేర్. చతురస్ర వైశాల్యంలో భుజం తెలిస్తే ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం. డయాగ్నల్ కర్ణం తెలిస్తే ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం. పెరిమీటర్ ఇస్తే కనుక్కోవడానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా పెరిమీటర్ అంటే సైడ్ ఇచ్చినప్పుడు 4 ఇంటూ ఎస్ పెరిమీటర్ అవుతుంది. డయాగ్నల్ ఇస్తే 2√2 d అనేది పెరిమీటర్ అవుతుంది. ఒక చతురస్ర భుజంలో x మార్పు వస్తే దాని కర్ణం చుట్టుకొలతల్లో కూడా x మార్పు వస్తుంది. If there is a change in its side, there is a change of x percentage in its side, then the change in its diagonal and perimeter also x%. భుజంలో x మార్పు వస్తే దాని కర్ణంలో చుట్టుకొలతలో కూడా x% మార్పు వస్తుంది. ఒక చతురస్ర భుజంలో x మార్పు వస్తే దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతము 2x plus x square by 100. If there is a change of x% in its side, then the change in its area is 2x plus x square by 100%. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. 2 చతురస్రాల చుట్టుకొలతలు 40 సెంటీమీటర్లు 32 సెంటీమీటర్లు. పెరిమీటర్స్ ఆఫ్ 2 స్క్వేర్స్, one is 40 and another is 32. ఈ 2 చతురస్రాల వైశాల్యాల భేదానికి సమానమైన వైశాల్యం గల చతురస్రం చుట్టుకొలత ఎంత? ఈ రెండిటి ఏరియాల డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఆ డిఫరెన్స్ ఏరియాగా ఉన్నటువంటి ఒక స్క్వేర్ను ఆ స్క్వేర్కు చుట్టుకొలత ఎంత అంటే ఈ 2 చతురస్రాలు ఇచ్చిండు. ఈ 2 చతురస్రాలలో ఇప్పుడు ఈ రెండిటి భేదం ఇది ఇంకొక చతురస్రం అవుతుంది. దీనికి పెరిమీటర్ కనుక్కోవాలి.
దీనికి పెరిమీటర్ కనుక్కోవాలి. చుట్టుకొలత అయితే మొదటి చతురస్రాన్ని S1 అనుకుందాం, రెండవది S2. అయితే P1 ఇచ్చిండు. మొదటి దాని చుట్టుకొలత P1, P1 ఎంత 40, P2 32 ఇచ్చిండు. అయితే దీని చుట్టుకొలత 40 అంటే దీని భుజము S1 అనుకుందాం. భుజము P అంటే 4S1 కాబట్టి 4S1 is equal to 40, 4S2 is equal to 32. S1 అనేది మొదటి చతురస్రానికి భుజం, మొదటి దాని భుజము, దీని రెండవ దాని భుజము S2 అనుకుందాం. అయితే S1 ఎంత అవుతుంది? S1 is equal to 40/4 and S2 is equal to 32/4. సో S1 అంటే 40/4 10 అవుతుంది. ఇది 8 అవుతుంది. S1 10, S2 8. మొదటి దానిలో భుజము 10 సెంటీమీటర్స్, రెండవ దాంట్లో భుజం పొడవు 8 సెంటీమీటర్స్. ఇప్పుడు రెండిటి వైశాల్యాలు కనుక్కున్నాం. ఏరియా, దీని ఏరియా A1 అంటే మొదటి దాని వైశాల్యం, A2 అంటే రెండవ దాని వైశాల్యం. ఈ రెండిటి భేదము ఎంత ఉందో డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ అనేది A అనుకుందాం. సో ఏరియా ఆఫ్ ఫస్ట్ A1 ఫస్ట్ స్క్వేర్, సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి 10 స్క్వేర్ 100 స్క్వేర్ సెంటీమీటర్. A2 ఏరియా ఆఫ్ సెకండ్ స్క్వేర్, రెండవ చతురస్ర వైశాల్యం 864 చదరపు సెంటీమీటర్, స్క్వేర్ సెంటీమీటర్స్. ద డిఫరెన్స్ భేదము, రెండు వైశాల్యాలలో భేదము A అనుకుంటే ఇది A1 minus A2. Therefore, the difference of areas 100 minus 64 is 36 square centimeters. అంటే ఈ రెండు వైశాల్యాల తేడా 36. ఈ 36 ఏరియా ఉన్నటువంటి ఇంకొక చతురస్రం, దీని చుట్టుకొలత కనుక్కోవాలి. ఇప్పుడు 36 స్క్వేర్ సెంటీమీటర్స్ ఏరియా ఉన్నటువంటి ఒక చతురస్రము, దీని ఏరియా 36, ఇది 36 అయితే దీని సైడ్ కనుక్కోవాలి, తర్వాత పెరిమీటర్ కనుక్కోవాలి. సో ఏరియా is equal to A is equal to 36. ఏరియా అంటే మనకు సైడ్ ఇంటూ
side square is equal to 36. So side ఎంత అవుతుంది, √36 అంటే 6 36 కాబట్టి సైడ్ ఎంత అంటే 6 సెంటీమీటర్స్. అయితే దీనికి పెరిమీటర్ కనుక్కోవాలి. ఈ డిఫరెన్స్ ఏరియాకు పెరిమీటర్. సో పెరిమీటర్ ఆఫ్ ద డిఫరెన్స్ స్క్వేర్ 4 ఇంటూ సైడ్ కాబట్టి పెరిమీటర్ అంటే 4 ఇంటూ సైడ్. Therefore perimeter is equal to 4 into side 6, that is 24 square centimeters చదరపు యూనిట్లు. సో దీన్ని ఎంత అంటే 24 స్క్వేర్ సెంటీమీటర్స్. ఈ డిఫరెన్స్ స్క్వేర్ పెరిమీటర్ 24 సెంటీమీటర్స్, నాట్ స్క్వేర్. ఏరియా అయితే స్క్వేర్, ఓన్లీ 24 సెంటీమీటర్స్ పెరిమీటర్ కాబట్టి స్క్వేర్లు రాయద్దు. సో చుట్టుకొలత ఎంత అంటే 24 సెంటీమీటర్లు. Now look at this. 2 చతురస్రాల కర్ణాలు 2:5 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి, చుట్టుకొలతల నిష్పత్తి కనుక్కోండి. రేషియో ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ 2 squares is 2:5. Find the ratio of its areas and ratio of its perimeters. ఇక్కడ వైశాల్యాల నిష్పత్తి ఇచ్చింది, డయాగనల్స్ ఇచ్చింది. రేషియో ఆఫ్ డయాగనల్స్, రేషియో ఆఫ్ డయాగనల్స్ D1 is to D2, 2:5. So this is D1 and this is D2. రెండిటి కర్ణాల నిష్పత్తి D1 D2 అయితే వైశాల్యాల నిష్పత్తి. సో areas A1 is to A2, వైశాల్యాలు ఏమవుతుంది, D1 ఏరియా D1 square by 2 D2 square by 2 అని రాసినాం. ఏరియా D1 D2 ఇచ్చినప్పుడు మనకు ఇందాకనే చెప్పుకున్నాం ఏరియా D square by 2 అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, A1 ఏరియా ఏమవుతుంది, ఇది D1 square by 2 D2 square by 2. 2 అనేది క్యాన్సిల్ చేస్తే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు D1 square is to D2 square అవుతుంది. సో రేషియో ఆఫ్ ఇట్స్ ఏరియాస్, వైశాల్యాల నిష్పత్తి D1 ఎంత 2 D2 5 అనుకుంటే ఇది 4:25. Therefore వైశాల్యాల నిష్పత్తి ఎంత అంటే రేషియో ఆఫ్
ఏరియాస్ 4:25. తర్వాత రేషియో ఆఫ్ ఇట్స్ పెరిమీటర్స్ కనుక్కోవాలి. ఇప్పుడు చుట్టుకొలతల నిష్పత్తి రేషియో P1 P2 అనుకుంటే ఈ రేషియో ఎంత ఉంటుంది? డయాగ్నల్స్ రేషియో ఎంత ఉందో అంతే ఉంటుంది. రేషియో ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ పెరిమీటర్స్. దేర్ఫోర్ P1 is to P2 ఎంత అంటే 2:5. ఇది చుట్టుకొలతల నిష్పత్తి 2:5. ఒక చతురస్ర భుజాన్ని 25% తగ్గిస్తే దాని చుట్టుకొలతలో వైశాల్యంలో వచ్చే మార్పు శాతము ఎంత? If the side of the square is decreased by 25%, then what is the percentage of change in its perimeter and area? సో ఇక్కడ భుజంలో X% తగ్గితే చుట్టుకొలతలో కూడా X% తగ్గుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం. If change in side భుజంలో మార్పు X% అయితే చేంజ్ ఇన్ పెరిమీటర్ కూడా change in perimeter is also X%. Therefore ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇది 25% తగ్గింది కాబట్టి -25%. సో పెరిమీటర్ ఏమవుతుంది? మైనస్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఇది డిక్రీజ్ తగ్గుతుంది. దాని చుట్టుకొలత ఎంత తగ్గుతుందంటే 25% తగ్గుతుంది. ఇక కావాల్సింది ఇప్పుడు ఏరియా. సో చేంజ్ ఇన్ ఏరియా వైశాల్యంలో పర్సెంటేజ్ ఎంత అంటే 2x + x²/100. సో దాని భుజంలో X% తగ్గితే X% భుజం అనేది మారితే వైశాల్యంలో 2x + x²/100 మారుతుంది. సో దేర్ఫోర్ ఇక్కడ X అంటే -25. దేర్ఫోర్ చేంజ్ ఇన్ ఏరియా ఏమవుతుందంటే 2 × -25 -25² by 100. ఇది -25 × 2 50 minus square plus అవుతుంది 25 × 25 625 by 100. LCM 100 50 × 100 5000 plus 625 5000 లో నుంచి 625 తీసేస్తే 10 × 5 పోతే 5
9 ఇట్లా 2 పోతే 7, 9 ఇట్లా 6 పోతే 3, ఇది -4375 by 100, ఇది -43.75%. ఈ మైనస్ అనేది ఏంటి? తగ్గుతుంది. వైశాల్యం ఎంత తగ్గుతుంది అంటే దాని భుజంలో 20% తగ్గితే వైశాల్యము 43.75% తగ్గుతుంది. సో చేంజ్ ఇన్ ఏరియా ఎంత అంటే 43.75, ఇది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అంటే తగ్గుతుంది. వైశాల్యం ఎంత తగ్గుతుంది? వైశాల్యంలో మార్పు ఎంత అంటే -43.75% తగ్గుతుంది. భుజంలో 20% తగ్గితే వైశాల్యం 43%, 43.75% తగ్గుతుంది. భుజంలో 20% తగ్గితే చుట్టుకొలతలో 25% తగ్గుతుంది. సో చుట్టుకొలత, భుజము ఒకే శాతంలో ఉంటాయి. వైశాల్యం మాత్రం ఈ సూత్రం ద్వారా కనుక్కోవాలి. ఐదు మీటర్లు 44 సెంటీమీటర్లు, 3 మీటర్లు 74 సెంటీమీటర్ల కొలతలు గల ఒక గదిలో చతురస్రాకార బండలు వేయాలంటే కావలసిన కనిష్ట బండల సంఖ్య. ఫ్లోరింగ్, మనం స్టోన్స్ తోటి ఫ్లోరింగ్ వేయాలనుకుంటున్నాడు. ఆ రూమ్ సైజ్ ఏమో ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్క్వేర్ సైజ్ స్టోన్స్ రిక్వైర్డ్ ఫర్ ఫ్లోరింగ్ ఆఫ్ ఏ రూమ్ ఆఫ్ సైజ్ 5 meters 44 centimeters, length 3 meters 74 centimeters, width ఉన్నటువంటి రూమ్ లోపల స్క్వేర్ టైపు బండలు వేయాలంటే ఎన్ని బండలు అవసరమైతాయి? ఇక్కడ లెంత్, పొడవు 5 meters 44 centimeters. So length is equal to 5 meters and 500 plus 44, 544 centimeters length అవుతుంది. ఇక బ్రెడ్త్ ఏమో 3 meters 74 అని ఇచ్చారు. 3 meters 74 centimeters. So breadth is equal to 300 plus 3 meters and 300 centimeters. So 374 centimeters. ఇది 544, ఇది 374 centimeters అవుతుంది లెంత్ అండ్ బ్రెడ్త్. సో ఇందులో మనకు స్క్వేర్ టైప్ బండలు మినిమం ఎన్ని కావాలంటే దీని హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకం. హెచ్సిఎఫ్ గరిష్ట సామాన్య భాజకం ఆఫ్ 544 and 374 ఎంత అంటే 544ను 374తోని భాగిస్తే 1 374 0 14 ఇట్లా 7 పోతే 7, 4 ఇట్లా 3 పోతే 1.
ఇప్పుడు 170తో 374ను డివైడ్ చేస్తే 370 2 0 0 2 ఏళ్ళు 14 2 1 3 7 4 పోతే 3 34 మళ్ళీ 170ని డివైడ్ చేస్తే 5లో 5 4 20 5 3 15 2 17 కాబట్టి ఇక్కడ ఈ 34 అనేది దీనికి హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే సాధ్యమైనంత స్క్వేర్ టైప్ బండలు ఏ సైజ్ బండల్ మనం వాడాలంటే 34 ఇంటూ 34 సైజ్. సో ఇది ఏమవుతుంది, సైజ్ ఆఫ్ స్క్వేర్ టైప్ స్టోన్. ఈ బండల పరిమాణం ఎంత అంటే బండ సైజు 34/34 అంటే ఒక్కొక్క బండ 34 ఉండాలి. ఇది స్టోన్. ఈ సైజు బండలు మనం వాడితే మినిమం తక్కువ కనిష్ట బండలు మనం వేయాలంటే మ్యాక్సిమం పెద్ద సైజు ఉండే బండలు ఏ సైజ్ బండలు తీసుకోవాలంటే 34/34 సెంటీమీటర్స్ స్క్వేర్ టైప్ బండలు తీసుకొని ఆ రూమ్లో వేస్తే కనిష్ట తక్కువ బండలతోటి మనం ఆ రూమ్ను ఫ్లోరింగ్ చేయొచ్చు. మ్యాక్సిమం బండ సైజ్ ఎంత అంటే 34/34. ఇది ఎన్ని బండలు పట్టొచ్చు, ఆ రూమ్లో ఎన్ని బండలు అవసరం ఈ సైజ్వి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టోన్స్, ఎన్ని బండలు అవసరము అంటే ఏరియా ఆఫ్ ద రూమ్, ఏరియా ఆఫ్ రూమ్ బై ఏరియా ఆఫ్ స్టోన్. సో రూమ్ ఏరియా ఎంత, లెంత్ ఇంటూ బ్రెడ్త్ 544 ఇంటూ 374 డివైడెడ్ బై ఒక బండ ఏరియా ఎంత అంటే 34 ఇంటూ 34 స్క్వేర్. కాబట్టి ఇది 17తో కొట్టేస్తే 17 రెంట్లు 34, 17 ముళ్ళు 51, 17 రెంట్లు 34. ఇది సేమ్ 17 రెంట్లు 34, 17 రెంట్లు 34, 17 రెంట్లు 34, 2 1లు 2 16లు, 2 1లు 2 11లను. సో ఇప్పుడు ఏముంది, 16 ఇంటూ 11 దట్ ఈస్ ఈక్వల్ టు 11 66, 11 1 11 6 17 176. సో ఎన్ని బండలు కావాలి, నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఎంత అంటే 176 ఇవి స్క్వేర్ టైప్స్ బండలు కావాలి. ఆ రూమ్లో ఎన్ని బండలు వేయచ్చు అంటే 176 బండలు. నెంబర్ ఆఫ్ స్టోన్స్ 176 కావాలి. ఏ సైజు 34/34 సైజు ఉండే బండలు మనకు ఎన్ని అవసరము అంటే 176. సో ఇట్లా ఇవి లోపల బండలను మనం వేస్తున్నాం కాబట్టి ఇవి చిన్న చిన్న బండలు ఎన్ని అవసరము, ఇది 34/34 సైజు ఉండే బండలు
ఎన్ని కావాలి మనకంటే ఈ స్క్వేర్ టైప్వి 176 స్టోన్స్ అయితే ఈ రూమ్లో మొత్తం మనం బండలు వేయచ్చు. అంటే ఏం చేసినాం మనము ఫస్ట్ ఈ రూము ఏరియా కనుక్కున్నాం, రూము లెంత్ బ్రెడ్త్. అయితే ఈ రూము లెంత్ బ్రెడ్త్ ఇది కరెక్ట్గా సరిపోవాలంటే దీని హెచ్సిఎఫ్ తీసుకుంటే ఆ హెచ్సిఎఫ్ ఎంత ఉందో ఆ స్క్వేర్ టైప్ బండలను వాడాలి. ఇప్పుడు హెచ్సిఎఫ్ 34, ఈ 34 × 34 సైజు బండలు ఎన్ని అవసరం అంటే దీన్ని డివైడ్ చేస్తే మనకు 176 వస్తుంది. లుక్ ఎట్ దిస్ వన్. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఒక గదిని 7 మీటర్ల పొడవు గల గీతతో 2 సమాన చతురస్రాకార గదులుగా విభజించగలిగితే ఆ గది వైశాల్యం ఎంత? ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంది, రెక్టాంగిల్ షేప్. దీని మధ్యలో 7 మీటర్స్ లైన్ గీసిండ్రు. ఇప్పుడు ఇది స్క్వేర్ గా మారిపోయింది. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. ఇది 7 అంటే బ్రెడ్త్ కూడా 7 అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు విభజిస్తే ఆ గది వైశాల్యం. నౌ ఏరియా ఆఫ్ ద రూమ్ సో 7 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. ఇది 7/7 అంటే దీని వైశాల్యము సైడ్ ఇంటూ సైడ్ 7 స్క్వేర్, దీని వైశాల్యం సైడ్ ఇంటూ సైడ్ 7 స్క్వేర్. సో రెండు సమాన చతురస్రాలుగా విడిపోయింది కాబట్టి చతురస్ర వైశాల్యం భుజం ఇంటూ భుజము 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 49 is equal to 98 స్క్వేర్ మీటర్స్. స్క్వేర్ మీటర్స్ చదరపు మీటర్లు ఏరియా. గది వైశాల్యం ఎంత అంటే 98. 7 అనేది క్వశ్చన్ ఇచ్చింది. ఈ 7 తో డివైడ్ చేస్తే ఇదొక స్క్వేర్ అవుతుంది అంటే అర్థమైంది. దీని లెంత్ బ్రెడ్త్ ఈక్వల్ అయితేనే స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇది 7 అయినప్పుడు దీని ఆల్ సైడ్స్ 7 అయిపోతాయి, ఇది కూడా ఆల్ సైడ్స్ 7 అయిపోతాయి. సో టోటల్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ ఫస్ట్ స్క్వేర్, ఏరియా ఆఫ్ సెకండ్ స్క్వేర్. సో 7 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. సో ఇది సమ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద స్క్వేర్. చతురస్రం పైన కొన్ని సమస్యలు, వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.